హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా ఇంటి పని ఎక్కడి వరకు వచ్చిందో చూపిస్తున్నా అండి. ఈరోజు గుమ్మం పెడుతున్నాం అనమాట. గుమ్మం ఇలాగా మార్నింగ్ 6:30 to 7 లోపు చేయమన్నారు సండే. ఇంకా మేము అలాగా గుమ్మాన్ని నిల్చోబెట్టామన్నమాట. అంటే పని వాళ్ళు వచ్చి నిల్చోబెట్టారు కర్రల సపోర్టుతో. ఇంకా మేము గుమ్మం అంటే లక్ష్మీదేవి కదండి, ఇంకా మేము పూజిస్తున్నాం అనమాట. ఎందుకంటే అంత మంచిగా ఉండాలి కదండి. ఇంకా అందుకని నేను మా పాపతో చేపిస్తూ మా ఇద్దరం చేస్తున్నాం అనమాట. అంటే మా తోటికోళ్ళు వాళ్ళ పాప. ఇంకా ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి కదండి. ఇంకా మా పాప నేను ఇద్దరం కలిపి చేస్తున్నాం అనమాట. గుమ్మానికి పసుపు కుంకుమ రాయడం. ఇంకా పని వాళ్ళు అయితే మార్నింగ్ 5:30 కల్లా వచ్చేసారండి. ఎందుకంటే అది గుమ్మం నిల్చోపెట్టాలి కదా, సో అందుకని సపోర్ట్గా కర్రలతో పెట్టి రాయి సపోర్ట్గా పెట్టారండి, బ్యాలెన్స్ ఆగడం కోసం. ఇంకా మా తోటికోళ్ళేమో మమ్మల్ని వీడియో తీస్తుంది. ఈ వీడియో వచ్చి మా చిన్నోడు తీస్తున్నాడు వెనక నుంచి. వాళ్ళేమో ముందుకు చూడమని ఒకరు, వెనక చూడమని ఒకరు. ఇంకా సరే అని చెప్పి అలా ఫన్నీగా ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా గుమ్మం మొత్తం ఇంత ప్లేస్ వదలకుండా రాయాలండి గుమ్మానికి నీట్గా. ఎందుకంటే ఇది కొత్త గుమ్మం కదండి, పేర్లు కూర్చుకుపోతాయని మా పాపకి చెప్తూనే ఉన్నా అనమాట. ఇంకా నేను మాత్రం మొత్తం రాసేసానండి చక్కగా. ఎందుకంటే అప్పుడు నిండుగా ఉంటుందన్నమాట. గుమ్మం అనేది అమ్మవారిలాగా లక్ష్మీదేవి కళ ఉట్టిపడిద్ది అనమాట, మంచిగా అనిపిస్తుంది మనకి. ఇంకా మా పద్ధతిలో నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నానండి. ఎందుకంటే నేను చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట. మాది 3 years అయిపోయింది కదా హౌస్ కట్టి. నాకు అంత గుర్తు లేదనమాట గుమ్మం అప్పుడు ఏం చేసామా అని చెప్పి. ఇంకా నేను పైన గుర్తు పెట్టుకుని చేస్తున్నాను అదండి. ఇంకా మా హస్బెండ్ పిల్లలు అందరూ రెడీ అయ్యి వస్తున్నారు ఒక్కొక్కరు. ఈలోపు మేము ఆడవాళ్ళం అంతా రెడీ అయిపోయి చక్కగా ఇలా పూజకి రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి మా గోడలు కట్టుబడి అయితే ఇక్కడ వరకు వచ్చిందండి. బాత్రూమ్ గోడ అంతా కట్టేశారు చాలా వరకు, ఒక హాఫ్ వరకు వచ్చేసింది. ఇప్పుడు ఒక రూమ్ అనేది మీకు ఐడియా వస్తుంది అనుకుంటా కదండి. ఎందుకంటే వెనకాల వచ్చి కొంచెం ప్లేస్ వదిలేమని చెప్పాను కదండి. సౌత్ సైడ్ ఐ థింక్ సౌత్ సైడ్ వదిలామండి. ఇగోండి నేను హైట్ అందట్లేదు గుమ్మము. ఇంకా అప్పుడు తర్వాత వాళ్ళు రాళ్ళేసారనమాట. రాళ్ళేస్తామని చెప్తే ఇంకా కిందనే మేము రాస్తున్నాం అనమాట. ఇక్కడ మెయిన్ గుమ్మానికి వచ్చి వాసికం అంటారండి. ఇది గుమ్మం అంటే వాసికం. ఇక్కడ వాసికానికి కాయిన్ పెడతామన్నమాట. అంటే గుమ్మం మధ్యలో ఒక కాయిన్ అనేది ఒక మేకుతో పెడతారనమాట. ఇది కంపల్సరీ ఇక్కడ చేస్తారు. అది మన ఆంధ్ర సైడ్ ఉందో లేదో నాకు తెలియదు. అదనమాట. ఇది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. మేము అన్ని గుమ్మాలకి అలాగే పెట్టామండి. ఇంక ఈ గుమ్మానికి కూడా అలాగే తెప్పించాము. అదేంటంటే అది మేము చూపిస్తాను చూడండి, లాస్ట్లో వీడియోలో యాడ్ చేస్తాను. ఈలోపు మేము ఇంకా మా తోటికోళ్ళు తీస్తుంది. మా బాబుని ఇంకా ఆపేయమని చెప్పాను వీడియో, ఎందుకంటే బాగా ఫుల్ లెంతీ అయిపోతుంది కదా. ఇవ్వండి ఇంకా గుమ్మానికి పైకెక్కి మరీ రాస్తున్నాను. ఇంకా ఎందుకంటే మార్నింగ్ టైం కదండి, అసలు ఫుల్ అందులో వినాయక చవితి సాటర్డేనే అయింది. సో ఫుల్ టైర్డ్ అయిపోయినాయండి. మధ్యలో బ్రేక్ ఇంకా బొట్లంతా పెట్టేసిన తర్వాత ఇంక మా హస్బెండ్ వచ్చారండి. ఇదిగోండి నేను ఇలా అలంకరించుకున్నాను గుమ్మాన్ని. ఓకేనా. నెక్స్ట్ నేను ఇంకా గౌరీదేవిని చేస్తున్నానండి. ఒక తమలపాకు పెట్టుకొని గౌరీదేవిని, అంటే పసుపుతో మనం చేస్తాం కదా. యాక్చువల్లీ కొంతమంది గౌరీదేవి అంటారు, కొంతమంది గణేష్ అంటారు. మేము ఎప్పుడు గౌరీదేవి అనే అంటామండి. మాకు అలా అలవాటు అయిపోయింది. ఇంకా అమ్మవారికి బొట్టు పెట్టి పువ్వులు, అక్షింతలు, పసుపు, కుంకుమ వేస్తున్నానండి. నేను గుమ్మానికి అటువైపు ఇటువైపు 2 తాంబూలాలు పెట్టుకున్నాను. ఇంకా దీపం కూడా అంటించుకోవాలండి. నేను ప్రమిదలతో దీపం అంటించుకున్నాను. ఇంకా అమ్మవారికి మా ఆయనతో పసుపు, కుంకుమ, పువ్వులు వేపిస్తున్నాను అండి, అక్షింతలు అదిగోండి. ఇంకొకటి చేపిస్తున్నాను అనమాట. ముందుగా బొట్టు పెట్టుకోవాలండి. నేను అది మర్చిపోయాను ఆయనకి బొట్టు పెట్టడం. ఇంకా పిల్లలకి కూడా ఒకసారి పిలిచి బొట్లు పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి దీపారాధన చేయమని చెప్తున్నానండి. అగరత్తుతో దీపం అంటించుకోవాలండి. నేను కాకపోతే గాలి బాగా వస్తుందండి, అసలు దీపం అంటించేంత టైం కూడా ఇవ్వట్లేదనమాట. ఇంకా సో పైన అగరత్తైనా అంటిస్తే ఓకే అని చెప్పి అదండి. ముందు గుమ్మానికి చెప్పాను కదండి దండ మెయిన్ అని చెప్పి, అది కొన్ని దండ వేస్తున్నారు మా ఆయన. నెక్స్ట్ వచ్చి తెల్లగుడ్డ పసుపు రాసి మనం దానిలో రూపాయి కాయిన్,
మనం గుమ్మానికి పెడదామనుకున్న వాసికం అని చెప్పాను కదండి, కాయిన్ ఉంటుందండి మేకుతో, అది పసుపు కుంకుమ అవి పెట్టాలండి. ఇదిగోండి నేను తెల్లగుడ్డకి పసుపు రాస్తున్నాను. యాక్చువల్గా ఇది ఆఫ్ కూడా చేసుకోవచ్చండి. నేను ఆ టైంకి హడావిడిగా అని చెప్పి పసుపు మొత్తం రాసేసాను అనమాట. మళ్ళీ టైం అయిపోతుంది, అప్పటికి గుమ్మం నించోబెట్టేసాం కాబట్టి ఏం కాదు, కానీ ఎందుకని అని చెప్పి అలాగా. కాకపోతే 7:15 కల్లా అంతా అయిపోయిందండి, ఇంకా పూజ మొత్తం అయిపోయిందనమాట. సో నో ప్రాబ్లం అని చెప్పుకుంటే ఓకే అని. ఇదిగోండి నాది హడావిడి అయిపోయింది లాస్ట్లో. ఇంకా పువ్వులు కట్టిన తర్వాత ఇంకా ఆ తెల్లగుడ్డకు కూడా పసుపు రాసుకొని ఆ తెల్లగుడ్డ మా ఆయనకి ఇచ్చానండి. ఇంకా నేను పసుపు కుంకుమ, మన చిల్లర డబ్బులు, కొంచెం పసుపు అక్షింతలు, తర్వాత మనం తీసుకున్న వాసికం అన్నీ ఆ కాయిన్ అది పెట్టి మూట కట్టాలండి. చూడండి చూపించిన విధంగా. ఇదిగోండి మా హస్బెండ్కి చెప్తున్నాను. అదిగోండి అది మనకు ఒక పేపర్లో పెట్టిస్తారండి వాళ్ళు, ఆ వాసికం అనేది, చిన్న కాయిన్ అనేది. అది కొంచెం చూపిస్తా, కొంచెం వాయిస్ స్లోగా ఉంటే ఏమనుకోదండి. అదిగోండి దానిలో ఉంటుంది ఆ కాయిన్ అనేది. అదిగోండి 1 రూపీ కాయిన్లా అనిపిస్తుంది అది చూడడానికి మనకి. ఇంకా మనకి ఎంత తోస్తే అంత చిల్లర డబ్బులు వేసి ఇంకా మూట కట్టేసి గుమ్మానికి పెట్టేయడమేనండి. కుదిరితే పువ్వులు కూడా వేయాలండి. కుదిరితే మనకి నవధాన్యాలు అవి కూడా కడతారనుకుంటా అండి, నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఇదే అనుకున్నాను నేను. యాక్చువల్గా మనకి పసుపు కొమ్ము అలా కూడా అంతా పెడతారనుకుంటా, నాకు గుర్తులేదనమాట. చెప్పాను కదండి కొంచెం మర్చిపోయాను అని చెప్పి. ఇదిగోండి అలా చుట్టేసి మూట కట్టేసాం అనమాట. ఎందుకంటే పెద్ద గుడ్డ కదా, టై చేయడానికి సరిగా అవ్వలేదు గుమ్మానికి. తర్వాత టై చేశారనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఇదిగోండి అలా టైట్ చేసి గుమ్మానికి టై చేయడమే పైన. అదిగోండి చూపించిన విధంగా అలా టై చేయాలన్నమాట. ఇప్పుడు ఈలోపు దీపారాధన అంతా నేను రెడీ చేసుకుంటున్నాను. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా హారతి అది వెలిగించి మనం కొబ్బరికాయ దేవుడికి చూపించుకొని మన దేవుడిని తలుచుకొని కొబ్బరికాయ కొట్టడమేనండి. కొబ్బరికాయ కొట్టి అటు ఇటు గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టుకోవాలి. అదండి ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా పూజ అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్. ఇంకా నేను మా హస్బెండ్ ఒకసారి గుమ్మం లోపలికి వెళ్ళి వచ్చేసాము ఒకసారి. ఆ ఫొటోస్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అది కూడా టై చేయడం చెప్పాను కానీ కొంచెం ఇబ్బంది అయిందని చెప్పాను కానీ, పార్కింగ్ కొంచెం చిన్నది అయిపోయింది. అందుట్లో కర్రలు కూడా చాలా లాంగ్గా ఉండడం వల్ల మాకు ప్లేస్ సరిపోలేదు. అక్కడ నుంచొని అంతా వర్క్ చేసుకోవడానికి, మేము పూజ చేయడానికి ఇబ్బంది అయింది కొంచెం. నేను పని వాళ్ళని అడుగుతున్నాను, కొంచెం చూస్తారా అని చెప్పి. మా ఆయన లేదు నేను చేసేస్తాలే అని చెప్పి టై చేసేసారు. ఇదిగోండి ఇంకా దీపారాధనకి చెప్తున్నాను కానీ ఫుల్ గాలి అనమాట, నాన్ స్టాప్ అసలు. కానీ గాలి అలా వస్తే మంచిదంట అని నాకు చెప్పారండి పంతులు గారు. మరి ఎంతవరకు తెలియదు. నేను దీపం అంటించడం అయితే అంటించాను కానీ అక్కడ ఇది పెట్టడం అవ్వలేదు, ఫుల్ గాలి. ఇంకా అయితే అయిందిలే అని చెప్పి ఇంకా పని వాళ్ళతో కొబ్బరికాయ కొట్టించాము. ఫస్ట్ మేము కొట్టిన తర్వాత పని వాళ్ళతో కొట్టించాము కొబ్బరికాయని. అలా మంచిగా ఉంటుందని చెప్పి చక్కగా పగిలిందండి కొబ్బరికాయ. ఏదో గృహప్రవేశం చేస్తున్నట్టు అంత హడావిడి అయిపోయింది మాకు. అదండి ఇంక ఇక్కడితో నా వాయిస్ ఆపేస్తున్నానండి, ఎందుకంటే ఫొటోస్ యాడ్ చేసేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం నేను ఆల్మోస్ట్ చెప్పేశాను. ఇవ్వండి ఇంకా హారతి ఇచ్చి గంటతో ఇచ్చేసుకోవడమే. మనకి ఇంట్లో పూజ ఎలా చేస్తామో అలాగా. అంతే అండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ యూజ్ అవుతుందని చెప్పి వీడియో తీశాను. బాయ్ అని చెప్పి లాస్ట్లో ఒక పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయానండి. నిమ్మకాయ కూడా కోసి పెట్టాలండి. నిమ్మకాయకి కూడా పసుపు కుంకుమ వేసి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్ ఏమో రైట్ హ్యాండ్తో అలా పెట్టాలండి. డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్స్లో హ్యాండ్ పెట్టి. ఓకేనా, అదొకటి చెప్పడం మర్చిపోయాను చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఓకేనా అండి.
అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా తర్వాత ఇంకా కొబ్బరికాయలు అలాగే వదిలేయాలండి. అవి మనం యూజ్ చేయకూడదు. ఎవరైనా పని వాళ్ళకి కానీ లేకపోతే ఎవరికైనా ఆవులకి కానీ దేనికైనా మనం పెట్టేయచ్చు అనమాట. లేకపోతే వాటర్లో అయినా వేసేయచ్చు. అవి యూజ్ చేయకూడదండి. ఓకేనా. లాస్ట్లో ఇంకా పని వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపించామండి. అంతే. ఇది మాకు తెలిసిన పద్ధతి. నేను ఎలా చేసుకున్నానో కామెంట్ చేయండి. ఓకేనా. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.